వైసీపీ ఆశలపై నీళ్లు చల్లి కూటమి ప్రభుత్వానికి కిరీటం అలినటువంటి కొల్లిపర గ్రామ ప్రజలకు, నాయకులకు, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్యాంక్, ఈ బ్యాంకు ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు, రైతులకి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తే మళ్ళీ మీరు చెల్లిస్తే మీకు ఆర్థిక భారం పడకుండా ఉంటుంది అని. ఈ బ్యాంకుకు మొత్తం 6,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి ఎక్కడైతే కానీ. అందులో 4,500 కోట్ల రూపాయలు నాబార్డు నుంచి. ఇప్పుడు మొదటి లక్షకి మీకు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ లేదు. మరి వీళ్ళు కనీసం 5.75% వీళ్ళు ఇంట్రెస్ట్ చెల్లించాల్సి వచ్చినా మీకు ₹1,00,000 వరకు ఫ్రీగా ఇస్తున్నారంటే అది ప్రభుత్వం భరిస్తుంది. రెండోది, వేరే వాటికి ఎక్కడైతే ఎక్కువ, అంటే ఇప్పుడు కేవలం పంటలకే కాకుండా మిగిలిన వాటికి ఎక్కడైతే షెడ్లకు కానీ లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తున్నారో ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే డబ్బులతోటి మీకు తక్కువ ఇంట్రెస్ట్కి ఈరోజు మేనేజ్ చేయగలుగుతున్నారు ఎంప్లాయీస్ని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ బ్యాంకు పటిష్టంగా ఉంటేనే మీ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు దేశంలో బ్యాంకులు చూశారు. యూపీఏ గవర్నమెంట్ రాకముందు దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు పెద్ద పెద్ద వాళ్ళు రుణాలు తీసుకోవటం, మళ్ళీ కట్టకపోవటం, బ్యాంకులన్నీ అస్తవ్యస్తం అయిపోతే మోదీ గవర్నమెంట్ పెద్ద బ్యాంకులన్నింటినీ కలిపి ఒక 4-5 బ్యాంకులు తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్గా అక్కడంతా ఇంప్రూవ్ చేశారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఈ డిసిసిబి బ్యాంకులో అనేక మంది రైతులకి తెలియకుండా దొంగ పాస్ పుస్తకాలు పెట్టి లోన్స్ తీసుకొచ్చారు. దాదాపు అంటే గుంటూరు ప్రాంతంలోనే ఒక 80 కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చారు. ఎవరి పేరు ఇచ్చారో తెలియదు. అంటే అంత లాస్ అయింది. దాన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ మక్కిన మల్లికార్జునరావు గారు వీళ్ళంతా కూటమి ప్రభుత్వం తీసి అంతే ఒకళ్ళని తీసుకొని వచ్చి అందులో 70-80 కోట్లలో ఒక 20 కోట్ల వరకు ఈరోజు వెనక్కి కట్టించారు. ఇంకా 60 కోట్ల రూపాయలు రావాలి. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియాలి. సిస్టమ్ ఎలా పనిచేస్తుంది తెలిస్తే ఆ బ్యాంకులు కరెక్ట్గా ఉంటే మీకు కేవలం క్రాప్ లోన్సే కాకుండా మీరు ఏం కట్టుకోవాలన్నా కూడా ఎక్స్ట్రా లోన్స్ తక్కువ వడ్డీకి తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్యాంక్స్ ఇదే కాకుండా ఈ బ్యాంకే కాకుండా స్టేట్లో ఈ ప్రాంతంలో ఉన్న బ్యాంకర్స్ అందరితో కూడా నేను ఒకసారి పర్సనల్గా రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడైతే కేవలం రైతులకు ఇచ్చే లోన్స్ కాకుండా ఈ ఫార్మర్స్కి ఎడ్యుకేషనల్ లోన్స్, పిల్లలు చదువుకోవడానికి కానీ లేకపోతే ఇంటి లోన్స్ కానీ వేరే అన్నీ కూడా బ్యాంకుల్లో అక్కడక్కడ రావటం లేదు. వాళ్ళందరినీ మనం కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు లోన్లు ఎందుకు ఇవ్వరు అని మాట్లాడితే గత 2-3 నెలల్లో ఎప్పుడూ లేనంతగా లోన్లు ఇస్తా ఉన్నారు. ఇంకా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇంకా లోన్లు ఇవ్వట్లేదు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. రేపు రివ్యూ ఉంది మాకు, అందులో కూడా చెప్తాం. ప్రైవేట్ బ్యాంకులు కనుక ఎవరన్నా రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లోన్లు కనుక ఇవ్వకపోతే ప్రభుత్వ డిపాజిట్లు వాటిలో నుంచి మార్చి ఎవరైతే లోన్లు ఇస్తారో ఆ బ్యాంకులకే విధంగా చేసే విధంగా చేయబోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతిదీ అంటే డిసిసిబి నుంచి అన్ని బ్యాంకుల్లో ఈ ప్రాంత ప్రజలకు మంచి జరిగే విధంగా వర్క్ చేస్తున్నామని మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా చాలా బ్యాంకుల్లో లోన్స్ అంటే ఎప్పుడో వాళ్ళు లోన్సే కాదు డిపాజిట్లు పెండింగ్ అయిపోయినవి కూడా ఉన్నాయి. వాటిని క్లెయిమ్ చేయని కూడా డబ్బులు ఉన్నాయి. ఈ ప్రాంతం దాదాపు 150 కోట్లు ఎంతో ఉన్నాయి బ్యాంకుల్లో. అవి కూడా వాళ్ళందరినీ వెతికి మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా త్వరలో చేయబోతా ఉన్నాం. 40% ఎక్స్ట్రా యూరియా ఈ ప్రాంతానికి తెచ్చే విధంగా మేము అక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ట్రై చేసి 40-50% ఎక్కువ తీసుకొచ్చాం. ఇంత ఎప్పుడు వచ్చే కంటే యూరియా కంటే. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం అమరావతి చుట్టుపక్కల ప్రాంతం. ఇందాక రాజా గారు చెప్పినట్టు మీరు ఒకసారి హైదరాబాద్ చూసుకోండి. హైదరాబాద్లో సెంటర్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దాదాపు 120-130 కోట్ల రూపాయలు ఈరోజు ఎకరం ఉంటే దానికి 20 కిలోమీటర్ల దూరంలో కూడా 10-15 కోట్ల రూపాయల ఎకరం ఈరోజు ఉంది. అంటే డెవలప్మెంట్ ఇట్లా జరిగినప్పుడు 100 కోట్లు పెట్టి కొనుక్కోలేని వాళ్ళంతా కూడా దూరంగా వెళ్ళి కొనుక్కుంటారు. అదేవిధంగా అమరావతి డెవలప్, ఈ రోజున అమరావతిలో 50,000 కోట్ల రూపాయల వర్క్ జరుగుతూ ఉంది. అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయల వర్క్ జరగడం అనేది చరిత్రలో ఎక్కడైనా అదృష్టం చేసుకుంటే జరుగుతుంది తప్పించి మళ్ళీ జరగదు. అట్లాంటిది ఎక్కడైనా జరిగే అవకాశం ఉందా మీరు చెప్పండి? 50,000 కోట్ల రూపాయల రాజధాని అక్కడ రాబోతా ఉంది. సో ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ ప్రాంతంలో అక్కడ రేట్లు కూడా 20 కోట్లు 30 కోట్లు అవుతాయో 50 కోట్లు అవుతాయో దేవుడికే తెలుస్తుంది ఎంత అవుతుంది అనేది. ఆటోమేటిక్గా ఇక్కడ భూముల రేట్లు కూడా మీకు పెరుగుతాయి. దీనికి ఉదాహరణ హైదరాబాద్. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్